హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలు ఇంకా ఎగ్గుతో సూపర్ టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ తయారు చేయడానికి మనం 2 మీడియం సైజ్ ఆలుని ఇలా పైన తొక్క తీసి పెట్టుకోవాలండి. వీటిని ఉడికించే అవసరం లేదు. ఇవి ఎర్రగా అవుతాయని వాటర్లో వేసి ఉంచాను. చూసారుగా, ఇలా సన్నగా తురుముకోవాలి మనం తీసుకున్న ఆలుగడ్డలని. ఇవి చాలాసేపు ఉంచితే రెడ్గా అయిపోతాయి. అందుకనే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఆలునంతటిని ఆ వాటర్లో వేసి బాగా మిక్సీ చేసి కలపండి. ఇలా చేయడం వల్ల ఈ ఆలులో ఉన్న ఈ పిండి పదార్థం లాంటిది అనేది వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వాటర్ లేకుండా బాగా ఇట్లా పిండేసి ఈ ఆలునంతటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఆలు ఫ్రై చేసేటప్పుడు మనకి అతుక్కుపోకుండా అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చూసారుగా, ఇలా వాటర్ మొత్తం తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అది కాస్త హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం వేడయ్యాక దీన్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న ఆలు ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాక దీనిపై మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 ఎగ్గులని ఇలా కొట్టి తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక వీటిని బాగా కలిసేలా బాగా కలపండి. మీ దగ్గర మిక్సర్ ఉంటే కలపండి. నేనైతే స్పూన్తోనే బాగా కలుపుకున్నాను. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అయినా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోండి. ఇందులో పెప్పర్ వేసాం కదా, మీరు స్పైసీగా తినాలనుకుంటే గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటా బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఆలు ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం. చూసారుగా, ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి బాగా మెత్తగా ఉడకవసరం లేదండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. అప్పుడు కలర్ మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆలు అంతటా కలిసేలా కలుపుకోండి. ఇలా కొంచెం వేగిపోయాక చూసారుగా, మనం ఆలు ఫ్రై చేసిన కలర్ చేంజ్ కాలేదు, వాటర్లో కడిగాం కదా. ఆలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా చేస్తే అడ్డుకుపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది చల్లారాక వేడి మీద ఉన్నప్పుడు ఇందులో వేయొద్దండి, అది ఎగ్ అనేది పీల్చేస్తుంది. కాబట్టి చల్లారినాక ఇప్పుడు ఆలు మిశ్రమాన్ని అంతటిని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాంట్లోకి వేసుకోండి. ఇది చల్లారాకే వేయండి.
ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా అంతటా కలుపుకోండి. చూసారుగా ఇలా ఉండల్లా లేకుండా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, దాన్ని అంతటిని ఈ ప్యాన్లోకి వేసుకొని దీన్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై కానివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచండి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇది రెడీ అయిపోతుందండి. చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని రివర్స్లో వేసుకొని కాల్చుకోవాలి. ఒకవేళ మీకు ఇలా తిప్పడం ఇబ్బంది అనిపిస్తే ప్లేట్లోకి ప్యాన్ పెట్టేసి తిప్పుకోవచ్చు. ఇప్పుడు తింపేసినాక కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఆలు ఆమ్లెట్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా మనం ఆనియన్స్తో ఆమ్లెట్ వేస్తాం కదా, ఇలా ఆలుతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.